బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ. నిన్న భూకుంభకోణ కేసులో సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. హేమంత్ అరెస్ట్ తర్వాత ఎమ్మెల్యేలను రాంచీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వారంతా సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా చంపాయి సోరెన్ను హేమంత్ సోరెన్ ప్రతిపాదించారు. జేఎంఎం నేతలు తమకు 48 మంది ఎమ్మెల్యేల మద్దతుందని గవర్నర్కు తెలిపారు. ఇందులో జేఎంఎంకు 29 మంది ఎమ్మెల్యేలుండగా కాంగ్రెస్కు 17, ఆర్జేడీకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. జార్ఖండ్ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సుమారు జేఎంఎంకు సంబంధించి అదేవిధంగా కాంగ్రెస్, ఆర్జేడీ మొత్తం ఎమ్మెల్యేలు 48 మంది కూడా హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రైట్ రానా, చెప్పండి. మొత్తం 48 మంది ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్కు రానున్నారు. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? రీచ్ అయ్యారా? రేఖ, నిన్న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఏదైతే రిజైన్ చేసిన తర్వాత హేమంత్ సోరెన్ అప్పటి నుంచి కూడా రాజకీయ పరిణామాలు చాలా వేగంగానే మారిపోయాయని చెప్పుకోవచ్చు. తన తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నుకుంటారని ఒక ఉత్కంఠ అయితే ఉంది. అయితే హేమంత్ సోరెన్ భార్య అయినటువంటి కల్పనా సోరెన్ కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పజెప్పారనేసి కూడా చాలా మంది మెజారిటీ వారు ఎమ్మెల్యేలు కూడా ప్రతిపాదించినప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంపాయి సోరెన్ ని పార్టీ ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా కూడా ప్రకటించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ట్రైబల్ నాయకుడుగా పైగా జేఎంఎం సీనియర్ లీడర్ గా కూడా మంచి పేరు సంపాదించినటువంటి చంపాయి సోరెన్ అయితే ఇప్పుడున్నటువంటి క్రైసిస్ లో పార్టీని కాపాడగలుగుతాడనే నమ్మకంతో హేమంత్ సోరెన్ తనకి ఆ బాధ్యతలు ఇచ్చినట్టుగా సమాచారం. దాని తగ్గట్టుగానే నిన్న గవర్నర్ దగ్గర రిజిగ్నేషన్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకందరికీ, పార్టీ నేతలకందరికీ కూడా చంపాయి సోరెన్ ని ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఎన్నుకోండి అంటూ కూడా ఆయన సూత్రప్రాయంగా కూడా చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఒకవైపు అక్కడ ఒక నడుస్తున్న వైపు, మరోవైపు ఇటు సుప్రీంకోర్టుకు కూడా హేమంత్ సోరెన్ వెళ్లారు. అది శుక్రవారం రేపు హీరింగ్కి రాబోతుంది. మరోవైపు అంతవరకు కూడా ఇప్పటికే బీజేపీ అక్కడ బీజేపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని క్యాష్ చేసుకునే ఉద్దేశంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. జార్ఖండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ కూడా అక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు నిన్న ఉదయం నుంచి కూడా అనేక మార్లు కూడా చాలా మంది ఎమ్మెల్యేలతో కూడా చర్చలోకి వెళ్ళినట్టుగా సమాచారం ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఈ అంశాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ అలాగే ఇటు జేఎంఎం చీఫ్ కానీ వీరికి కూడా చేరవేసినట్టుగా తెలుస్తుంది. సో వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో బీజేపీ కూడా ఎత్తుకు పై ఎత్తి వేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేలని తప్పుదేవ పట్టించే అవకాశం ఉందని ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హైకమాండ్ అలాగే జేఎంఎం సంబంధించిన అది పార్టీ నేతలు కూడా భావిస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా సెక్యూర్ ప్లేసెస్ కి పంపించాలని ఉద్దేశంతో కూడా భావించారు. దాని తగ్గట్టుగా ఇవాళ రాంచీ నుంచి దాదాపు 48 మంది ఎమ్మెల్యేలని ఇక్కడ హైదరాబాద్ కి పంపించడానికి రంగం సిద్ధం చేసినట్టుగా సమాచారం అవుతుంది. అయితే ఇవాళ గవర్నర్ తో కూడా వారికి ఎమ్మెల్యేలతో మీటింగ్ ఉంది కాబట్టి వారికి ఇప్పుడు 5 గంటలకు రమ్మన్నారు కాబట్టి 5 గంటలకు వెళ్లి గవర్నర్ తో మీటింగ్ ఇచ్చిన తర్వాత ఎవరైతే చంపాయి సోరెన్ కి మద్దతుగా ఇచ్చిన ఎమ్మెల్యేలంతా కూడా సైన్స్ చేసి ఇచ్చారు కాబట్టి గవర్నర్ తో భేటీలో ఈ యొక్క పూర్తిగా మొత్తం డాక్యుమెంట్స్ అంతా అక్కడ ఇచ్చి ఒకవేళ కానీ ప్రభుత్వానికి ఆహ్వానిస్తే వారు హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ గవర్నర్ కానీ ఇవాళ కాదు రేపటి వరకు పరిశీలించి చెప్తామనేసి అంటే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేలందరూ కూడా హైదరాబాద్ కి పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఆ రాంచీ ఎయిర్పోర్ట్ లో కూడా అన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కాబట్టి బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం. రైట్ రానా, అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ కి కాంగ్రెస్ నేతలు ఎవరైనా చేరుకున్నారా వారిని రిసీవ్ చేసుకోవడానికి? ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మైనార్టీ నేతలందరూ కూడా వస్తున్నారు. ఏఐసిసి నుంచి కూడా కొంతమంది నేతలు వచ్చి ఇప్పుడే లోపలికి వెళ్ళినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు పెద్ద ఎత్తున కూడా ఇటు ఎమ్మెల్యేలు రాబోతున్నారనేసి ఇక్కడ గవర్నమెంట్ కూడా తెలిసింది కాబట్టి సెక్యూరిటీని కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పెంచడం జరిగింది. ఇప్పుడే వారు ఇంకా మరొక గంటన్నర వరకు కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటున్నారని తెలుసు. కానీ ఇక్కడంతా వాళ్ళందరూ కూడా వచ్చి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇక్కడికైతే మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఎమ్మెల్యేలని రిసీవ్ చేసుకుంటారు. అయితే మనకున్నటువంటి అంచనా ప్రకారం ఇప్పటి వరకు జార్ఖండ్ లో కానీ అట్లా నేషనల్ మీడియాలో కానీ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత వారిని ఒక రీస్టార్ట్ కి తీసుకెళ్తారనేసి కూడా ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో వారిని రీస్టార్ట్ కాకుండా
పార్క్ అయితే హోటల్ కానీ మరొక హోటల్ కానీ ఎమ్మెల్యేలందరినీ అక్కడ ఉంచబోతున్నారు అనేది కూడా మనకు అందుతున్న సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఈ ఘటనలపైన కూడా స్పందించింది. జార్ఖండ్ లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన కూడా వారు స్పందించడం జరిగింది. ఏఐసిసి ప్రెసిడెంట్ అయినటువంటి మల్లికార్జున ఖర్గే చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మోడీతో ఎవరుంటే వారిని మాత్రం విడిచిపెడతారు, మోడీతో లేకపోతే మాత్రం వారందరినీ కూడా ఈ రకంగా శిక్షించబడతారనేసి కూడా ఆయన ఒక ట్వీట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఏజెన్సీస్ ని దుర్వినియోగం పరిస్తూ ఈ రకమైనటువంటి రాజకీయ ప్రేరేపణ కూడా ఆయన కూడా విమర్శలు చేసినటువంటి నేపథ్యం. థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.